సో మనం వచ్చేసాము యాంథోన్ వ్యాలీకి. పట్టుగా ఉంటే ఇలాగా చాలా బాగుంది. What's name? Jules. Where you from? I'm from Utah. You gotta turn around and go back. Really? There are no trees here. Oh, We're at the okay. highest point, and you have an umbrella. So you will die. Okay. Anyone else? You need it? Let's just play there. Banana. I know banana. This one is good. Yeah, this one's good. Yeah. That's mine. Oh my god. ఇది cacao. ఇది ఒక చాక్లెట్లు cacao. ఇలాగొండు. ఇవి ఓవితా పర్మేరా. కాదు అవి పాములు కాదు, అవేవో అనుకున్నారు చింతపండు. Awesome, very awesome. Try hold, put it right. Really? It's okay. Come, nice, sweet, right? Yeah. My పళ్ళన్నిటికి ఒక లైక్ కొట్టండి. గుడ్ మార్నింగ్. పనామాలో పండుగాడు. అసలు వర్షం దారుణంగా స్టార్ట్ అయిందండి. ఎక్స్ప్లోరింగ్ అయ్యేటట్టు లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. హాస్టల్లో అదృష్టం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ ఇచ్చేసారు, ఫ్రీగా ఇస్తున్నారు. ఇచ్చిన 600 రూపాయలకే 650 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నాడు. సో తినేసి ఎడిటింగ్ చేసుకుంటాను. మరి ఎక్స్ప్లోర్ చేయడం అవ్వదు. ఇలాగ రోజు ఒకరోజు ఎండ ఒకరోజు వాన అలాగైతే చాలా కష్టంగా ఉంటుంది. You've been in Canada? Vancouver, of course. I'm a traveling YouTuber. That's good. So you've been to Quebec City? Vancouver. Nice. యాక్చువల్గా వర్షం ఫుల్ దంచుకొచ్చేస్తుందండి. ఇంకా మరి మనం ఉండిపోతే అలాగా ఒక రోజంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ హాస్టల్లో అమ్మాయిలు ఏమన్నారంటే పాములు చూడడానికి వెళ్తున్నావు వస్తావా అని అన్నారు. వస్తానన్నాను. ఫస్ట్ అమ్మాయిని పరిచయం చేస్తున్నాను. హాయ్, వాట్స్ నేమ్? వేర్ యు ఫ్రమ్? I'm from Canada. ఏంద్రా వాట్స్ నేమ్? Elizzy. చూసారు కదా ఎలిజీ. మొత్తం రెయిన్ కోట్ మొత్తం అంతా వేసుకుంది. హ్యావ్ రైన్ కోట్. ఐ డోంట్ హ్యావ్ రైన్ కోట్. స్నేక్ పార్క్. Yeah, exactly. స్నేక్ పార్క్. పాములు చూపిస్తారు అంటుండ్రు. ఇంకో 2 అమ్మాయిలు ఉన్నారు ముందు. వాళ్ళు బేగ వెళ్ళిపోతున్నారు. చూడండి, రోడ్డు అంతా ఎవరూ లేరు, నిర్మానుష్యంగా ఉంది. అక్కడ మంచు కొండలు అవి కనబడుతున్నాయి చూసారా, భలే ఉంది, చాలా బాగుంది. పాములు చూడడానికి వెళ్తున్నాం. పాములు. ఓ దిస్ ఫ్లవర్ సో నైస్ యూనో. మమ్మీ నైస్. చాలా బాగున్నాయండి. మొత్తం ఇక్కడ నుంచి మొత్తం సొంతంతా అదే ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఏదో జంతువులు, ఇక్కడ ఏవో పళ్ళు కనబడ్డాయండి. ఏటో వెరైటీగా ఉన్నాయి చూసారా. ఇవేంటో చెట్టుకి మనిషిలాగా ఉన్నాయి. చూసారా ఏంటో తెలీదు, పిచ్చిగా ఉన్నాయి. నైస్ రైట్. వాట్ ఈస్ దట్? హియర్ సెంట్రల్ అమెరికా అండ్ సౌత్ అమెరికా డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్రూట్స్, రైట్? Yeah. Nice fruit. First time I saw so many fruits. I try fruit I never tried. Yeah, before, right? Yeah. Me too. So many fruits I tried. పాములు జలపాతం ఉందంటే పాములు ఉండే ఉంటాయి. నీళ్ళు తాగడానికి వచ్చి ఉంటాయి. బోల్డ్ పాములు ఉంటాయి అక్కడ. అమ్మ ఒక్కటి కనబడండి అమ్మ, మా వాళ్ళకి చూపిస్తాను పాములు. అమెజాన్ అడవుల్లో ఉన్నాము మేము. పాములు. వాటర్లో ఉంచారా ఏంటి పంపకేసి? బాతులు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అబ్బో ఏమి దగ్గర బెరటి ఉన్నీగా బాతులు. రండి వల్ల. చూడండి, ఇక్కడ చిన్న ఉన్నాయి. ఇంట్లో రూముల్లో పెంచుకోవడానికి చాలా వెరైటీ ఉన్నాయి ఇక్కడ. అన్ని చిన్నవి అన్ని రూమ్లో పెంచుకోవచ్చు. ఎత్తి ఎదగవు. Oh, very big. Still, they're like reptiles, so they don't really do If you have desert, you have reptiles, right? And your desert. Oh yeah, rattlesnakes too in the mountains. That's what I look like.
పాము గుడ్లు అనమాట. ఇంతంత పెడుతుంది పాము గుడ్లు, పాము పిల్లలు. సో ఇది పిల్ల అండి, చాలా చిన్నది. చూసారా, నా అంత ఫింగర్ అంత ఉంది. చూసారా, చిన్నది, చాలా చిన్న పిల్ల. ఇప్పుడే పుట్టినట్లుంది, కదలట్లేదు. El veneno de ellas también es diferente, ¿verdad? సో ఇంకో అమ్మాయి అండి, అడవిలోకి వెళ్తున్నాం. వాట్స్ నేమ్? Jules. Where you from? I'm from Utah, United States. United States. Happy. So nice, right? Natural and everything. Yeah. Thank you so much me to invite this hiking. Little adventure. Adventurous hiking. But I don't have any protectors, umbrellas and everything. Sorry, jacket. Nice. This one so nice. చాలా బాగుందండి. నేచర్ అయితే హైలైట్ అని చెప్పాలి. వర్షాకాలం ఏమో ఎరగదీసేస్తుంది. ఏ అపాయాలు ఎదురైనంత వరకు హ్యాపీయే, ఎదురైతేనే తీరిపోద్ది. దోమలు, పురుగులు ఉన్నాయి, మామూలుగా లేవు. చాలా దారుణమైన పురుగులు ఉన్నాయి అన్నమాట. ఏవి ఇప్పుడు కరిసేస్తాయో తెలియదు. ఈ దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, ఈ అమెరికా ప్లేసెస్లో పురుగులు ఎక్కువ ఉంటాయి, చాలా పురుగులు ఉంటాయి. దిస్ సౌత్ అమెరికన్ కంట్రీస్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్సెక్ట్స్, రైట్? Yeah, really big ones. Big ones, spiders. Right? Yeah, lot of variety fruits I saw. Lot of variety flowers. Man English తెలుసు కదా, మన ఇంగ్లీష్ ABCD ఆఫ్ సార్ దట్ ఆఫ్ ఇంగ్లీష్. No, I said my English is not good. No, it's fine. I can understand you. Yo, thank you so much. Chepala, they are understanding me. I told you, right? They are understanding me. Better than my Hindi. Nice. నిజంగా మంచి షూ కొనుక్కోవాలి, ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలి, జాకెట్ కొనుక్కోవాలి. ఈ చెప్పులకి బొక్కలు ఉన్నాయి. ఇక చూసారు కదా, ఇందులోంచి ముళ్ళులైపోయి పాములు గట్ట గుచ్చేస్తే చచ్చిపోతాను. అండ్ షార్ట్లు కొనుక్కోవాలి, రెయిన్ జాకెట్, రెయిన్ కోట్ కొనుక్కోవాలి. ఇప్పుడు మనం వచ్చింది అడవుల్లోక. ఏదైనా అయితే పోతాం బాబు. సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్. సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడి బిజినెస్ కాబట్టి సేఫ్టీ కొనుక్కోవాలా. ఎందుకంటే ఈ అడవులు మామూలుగా లేవు, దారుణంగా ఉన్నాయి. అరే ఏట్రా పాముల్లాగా ఉన్నాయి. ఏంటి చింతపట్లు, చింతపట్లు అంటారు కదా, అవి భలే ఉన్నాయి. చూపిస్తాను చూడండి. మామూలు కాదు, అవేవో అనుకున్నారు చింతపట్లు. మీ సైడ్ ఉంటాయి. వెరైగా ఉందండి. నేను చెప్పానా మీరెన్నడూ చూడని పళ్ళు, మీరెన్నడూ చూడని పక్షులు, జంతువులు మీకు చూపిస్తానని. తినచ్చో తినకూడదు, చచ్చిపోతే బాధ, వద్దు. ఇదేటో వెరైటీగా ఉన్నాయి. వామ్మో ఏంటివి వెరైటీగా ఉన్నాయి పళ్ళు. అమ్మో బురదో, అమ్మా ఏంటో వెరైటీగా ఉన్నాయి అన్నీ. పళ్ళు వెరైటీ, పండ్లు వెరైటీ, జంతువులు వెరైటీ, అన్ని వెరైటీ. బురదలో నడుచుకొని వెళ్ళాలా నేను, మామూలుగా లేదు మరి అడవుల్లోక. అమ్మో ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి ఆయన. బేగ్ సిటీకి వెళ్ళినంత మంచిగా కొనుక్కోవాలా. ఇవన్నీ పారేసి బ్యాగ్ చూస్తే చిన్నది. ఈ అన్నీ ఈ డ్రోన్లు, ఈ సామాన్లు, ఎలక్ట్రానిక్స్ ఎక్కువైపోయాయండి నాకు. మీరు నమ్మరు. చూసారా యూట్యూబర్స్కి ట్రావెలర్స్కి డిఫరెన్స్? ట్రావెలర్స్ ఏ పని ఉండదు కాబట్టి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో యూట్యూబర్ ప్రతి సందులోని బందులోని రికార్డ్ చేయాలి. సో యూట్యూబర్స్తో ట్రావెలర్స్ వెళ్తే ఏమంటారు తెలుసా? బేగరా అంటారు. సో అది ట్రావెలింగ్. నాది యూట్యూబ్ కమ్ ట్రావెలింగ్. సో డబల్ వర్క్ అనమాట. సో అందుకని మనం రికార్డ్ చేయాలి, చూపించాలి, సీన్స్ తీయాలి, షార్ట్స్ తీయాలి. తలనొప్పి వచ్చేస్తుంది. ఇది ఒక లెక్క. మళ్ళీ రూమ్కి వెళ్ళాక వాళ్ళందరూ తింటారు, మాట్లాడుకుంటారు అన్నీ. నాకు అలాగ ఉండదు, మాట్లాడడానికి టైమే ఉండదు, ఎడిటింగ్ చేసుకోవాలి. అది డిఫరెన్స్ బిట్వీన్ యూట్యూబర్ అండ్ ట్రావెలింగ్ యూట్యూబర్. చూసారు మళ్ళీ వచ్చాయి పాముల చెట్లు. ఇదిగో పాముల చెట్లు. పాముల చెట్లు. సో వచ్చేసామండి ఫ్రూట్ మార్కెట్కి. వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. చాలా రకాలు. నాకు ఇష్టమైన సపోటా నేను కొనుక్కుంటాను. $3 $1 3 $1 అనమాట. నేను 3 కొనుక్కుంటాను. నాకు చాలా ఇష్టం, భలే ఉంటుంది సపోటా.
ఒకటి పెద్ద పెద్ద తీసేసుకొని తినేద్దాం. 2 కాపెద్దవి 3 కాలం దొరికినప్పుడే, ఏ ఊళ్ళో దొరికిన ఫ్రూట్, ఏ కాలంలో దొరికిన ఫ్రూట్ అప్పుడు అక్కడ తినేయాలి, లేకపోతే మళ్ళీ దొరకవు. మొత్తం ఇక్కడ ఉన్న వాటి అన్నింటిలోనే పెద్దవి తీసుకున్నాను 3 సెనియర్ అయ్యా తినేద్దాం. సో ఇక్కడ ఇంకోటి ఏదో ఉందండి వెరైటీ. వాట్ ఈస్ కాల్ యూ సే? మరకుయ్య. మరకుయ్య అంటే అండి ఇదేదో చూద్దాం, ఇదేదో కొనేసి చూద్దాం. హౌ మచ్ దే సే? Sorry? $1 is Yeah, one? $1. You can like, if you hold it, if it's fresh, you can. ఇది కూడా చూద్దాం మరకుయ్య. హౌ ఇట్ టేస్ట్? I don't know. Like they always put it in juice. It's like really good. గుడ్. సో Yeah, ఒకటి మరకుయ్య కూడా ట్రై చేద్దాం. మరకుయ్యని ఏం కుయ్య చూద్దాం. It's mine. Oh my god. I ask you one, give me nice one. ఈ అమ్మాయి ఏం చెప్పి ఓపాలన్నది, ఊపేసి తినాలన్నది. గుడ్. చెక్ దిస్ వన్ ఇస్ గుడ్. Yeah, this one's good. టు షేక్ సంథింగ్. Yeah. అంటే ఓపాలంట, ఊపితే ఇందులోని ఏదో ఉంటుంది, అప్పుడు దాన్ని బట్టి. ఇదేదో పండు కోకో. సెనియర్ కోకో వాట్ ఈస్ కాల్? కకావ్. చాక్లెట్లు తయారవుతాయండి కోకో. ఇదే కకావ్. ఇది ఒక కకావు, ఇది కకావ్. బొబ్బస్ పొడి కాదు, ఇది చాక్లెట్లు. కకావ్ ఏటో వెరైటీగా ఉన్నాయి. సెనియర్ కేసేస్తా నాన్సీస్ అట, ఏవో చాక్లెట్లో ఏటో తెలీదు. ఇంకా చాలా ఉన్నాయి. మార్కెట్ చాలా పెద్దది. మార్కెట్ చాలా పెద్దది. సామాన్లు ఇంకా పెద్దవి, చాలా పెద్దవి ఉన్నాయి. మనం అన్నీ తిరిగి చూపించలేము. బ్రొకోలీలు నేచురల్ బ్రొకోలీ బాగున్నాయండి. అంటే ఇక్కడ పండుతాయి, వర్షపాతం అధికంగా ఉంటుంది, దానికి తోడు నేచర్ బాగుంది. సో బాగున్నది. ఏవో పళ్ళు, కూరగాయలు, వెజిటేబుల్స్ చూస్తున్నారా? క్యారెట్ నిండుగా ఉన్నాయి, పద్ధతిగానే పెద్దవి. గుమ్మడికాయలు, బెల్లం బెల్లాలు కూర అమ్మేస్తున్నారు వీళ్ళు. I feel like that's good. We're gonna have a nice toast. We're gonna have a nice. వాట్ ఇస్ కాల్? యూ నో వాట్ ఇస్ దిస్ వన్? What's that? ఇదైతే చూసి చెప్తాం. ఏటో తీసుకెళ్ళి రుచి చూసి చెప్తాను. అసలు ఏంటో కూడా తెలియదు కదా. Fruits, I just don't know what this is. యూ నో వాట్ ఇస్ దిస్ వన్? No, I know banana. Banana. I know banana. This is different. Is that tomatoes too, or? No, I want to. What is that? I know what that is. No. Poonli idedo kondam. Fruit, I'm pretty sure. It's okay. I will purchase and I will taste and I will tell the people what is this called. Looks like So, భలే ఉన్నాయి. పప్పల దుకాణంకి వచ్చాము. పప్పలు సెనియర్ కేసేస్తే aquí Cluro. ¿Esta? Mamata llámala. Traeste Cluro. పప్పల దుకాణం అండి. Esta. Bag. చగోడీలు దుకాణం, పప్పల దుకాణం అంటారు కదా. చగోడీలు, తీపి చగోడీలు, మామూలు చగోడీలు, ఎరుపు చగోడీలు, పప్పల దుకాణం అండి. బిస్కెట్లు, క్రీమ్ బిస్కెట్లు, మామూలు బిస్కెట్లు, అరిసులు. ఇండియా మీ అమ్మ వచ్చింది. సో ఇండియా. India, sí. ¿Dónde? ¿Panameña? Panameño. Bien. ¿Y esta nacha? Ese Sí, tiene. Honey. honey, sí. Honey. Bien, perfecto. బాగుందండి, చాలా బాగుంది. ఇదేంటంటే కార్న్స్. ఇవి తెల్లజొన్నపోతులు మీరు ఎప్పుడు చూడలేదు కదా. ఇవి తెల్లజొన్నపోతులు బాగున్నాయి. పప్పులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కందిపప్పు వెరైటీగా ఉన్నాయి పప్పులు. అంటే కొంచెం పేర్లు అటు ఇటు అవుతాయి, పదార్థాలు అటు ఇటు అవుతాయి, కానీ సేమే. కొంచెం అటు ఇటు రంగులు మారుతున్నాయి, రుచులు మారుతున్నాయి, కానీ పదార్థాలన్నీ ఒకటే. పోన్లే
అవన్నీ రుచి చూసి చెప్తాను హాస్టల్కి తీసుకెళ్ళి ఏవి ఎలాగున్నాయని. ఇవేంటంటే ద్రాక్ష పళ్ళు కాదు, ద్రాక్ష పళ్ళు ఎలాగుండవు, ఇవి ఒవితా పర్మేరా అంటే వేరే పళ్ళు అండి. అసలు చూసి చెప్తాను ఇవి ఎలాగున్నాయో ఫ్లేవర్స్. మొత్తం అన్ని రకాల పళ్ళు, ఇన్ని పళ్ళు కలిపి 150 రూపాయలు. సవక అంటే సవక $3 అంటే ఎంత, 3 ఆర్లు 3 ఏళ్ళు 21, 210 రూపాయలు. సవక చీపు. అన్ని రకాల పళ్ళు ఇంకా మామిడి పళ్ళు వదిలేసాను ఎందుకు మన ఊళ్ళో ఉంటాయని. కొన్ని ఇవన్నీ రుచి చూసేద్దాం ఇంటికి వెళ్ళాక. మార్కెట్ నుంచి ఎన్ని పళ్ళు తెచ్చానండి, నిజంగా మీరు నమ్మరు, చాలా చీప్ అనమాట. మొత్తం అంతా కలిపితే 230 రూపాయలు అయింది. ఇది కూడా కొన్నాను అనమాట. అసలు ఇవేంటి ఎలా ఉంటాయని చెప్తాను. అన్నీ తినేను కానీ కొంత తిని కొన్ని పంచుతాను. యాక్చువల్గా నేను ఒక విషయం చెప్తాను, మీరు ఇవి రుచి ఎలాగున్నాయి ఇవేంటో కూడా చెప్తాను. మీరు ఎప్పుడైనా ఏదైనా అడవులకు కానీ లైక్ ఏదైనా విలేజెస్కి కానీ ఏదైనా కొండ ప్రాంతాలకు కానీ వెళ్తే అక్కడ దొరికిన ఫ్రూట్స్ని ఎంత రేట్ అయినా ఇచ్చుకోండి. అసలు యాక్చువల్గా అక్కడ దొరికినవి అక్కడ చవకగా ఉంటాయి. అవి విలేజెస్కి సిటీకి వచ్చేసరికి ఎక్కువ రేట్లు ఉంటాయి. సో అంతే కదా, మీరు ఏ సీజన్లో దొరికిన ఆ ఫ్రూట్స్ మీరు ఎప్పుడైనా ఇన్కేస్ వెళ్తే ట్రైన్స్లో కానీ ఎక్కడైనా వెళ్తే కనుక కొనేసుకొని తెచ్చుకోండి, ఇంటికి వచ్చి తెచ్చుకొని తినండి. ఎందుకంటే ఈ ప్రస్తుత కలికాలంలో సహజ సిద్ధమైన ప్రకృతికి సంబంధించిన ఫ్రూట్స్ కానీ ఆహార పదార్థాలు కానీ మనకు దొరకడం చాలా అరుదు. కెమికల్వే దొరుకుతున్నాయి. సో ఎప్పుడైనా నేను ఇచ్చే టిప్ అనమాట, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను అరకు వెళ్ళాను అనుకోండి, అక్కడ చాలా రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని తినేస్తానమాట. సో వదలకండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే, అదంతా ఎందుకని మనం ఫ్రూట్స్ తినేద్దాం. ఫస్ట్ బోని నాకు ఇష్టమైన ఫ్రూట్ ఇదే, సపోటాతోనే ట్రై చేద్దాం. సపోటా, జై జై సపోటా. చూసారు ఎలాగుందా మమ్మీ, హల్లెలూయా. చూసారా, చూడండి ఎంత బాగున్నదో. అయ్యాయ్, నిజంగా అమృతం, ఇది అమృతమే అమృతం. నెక్స్ట్ పేర్లు అడక్కండి, నేను చెప్పలేను. ఇదేదో చూద్దాం. ఎందుకంటే పేర్లు నేను చెప్పలేకపోతున్నాను, వాళ్ళు చెప్తున్నారు. అవి ఎలా ఉన్నాయో చెప్తాను. సపోటా కొన్ని చెప్పగలను, కొన్ని చెప్పలేను. సో ఈ అమెజాన్లోని వీటిలోని మంచి ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయండి. అబ్బా, ఇదా ప్యాషన్ ఫ్రూట్ టైప్లోని. జ్యూస్ కారుతుంది, బాగున్నది. చూసారా, భలే ఉంది. పానకం ప్రకృతి సహజ సిద్ధమైంది ఏదైనా బాగుంటుంది. చూడండి ఎలా ఉన్నదా, కోడిగుడ్డు జామ్లాగా. ఒకటి పసుపు, ఒకటి రెడ్. ఇదేదో చూద్దాం. ఈ పళ్ళు ఏంటో అసలు చూద్దాం. అసలు గ్రేప్స్ అయితే కాదు, గ్రేప్స్ ఎలా ఉండవు, గ్రేప్స్ ఎప్పుడు ఎలా ఉండవు, మనకి గుత్తుల్లాగా ఉంటాయి. ఇది వేరే, ఇది ఉన్నాయి. ఇవి ఏంటో చూద్దాం. అబ్బా, చాలా పుల్లగా ఉన్నాయండి. మమ్మీ, హల్లెలూయా. ఎలా ఉన్నాయి తెలుసా, నేరేడు పళ్ళు ఉంటారు కదా, నేరేడు పళ్ళు ఇండివిజువల్గా ఇలా గుత్తులుగా కాయవు కదా. ఒక వెరైటీ ఫ్లేవర్ అనుకోండి. నేరేడు పండు జాతికే చెందిందే కానీ నేరేడు పండు మనకి ఇండివిజువల్గా ఉంటాయి, ఇవి గుత్తులుగా ఉన్నాయి. అలాగున్న నేరేడు పండు లాగే ఉన్నాయి. చూసారు కదా, గ్రేప్స్ అయితే కాదు, ఇవి వెరైటీగా ఉన్నాయి. ఓకే, ఇవైతే వెరైటీగా ఉన్నాయి. ఓకే, అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ లిస్టు ఇదేంటో చూద్దాం. ఇది ఈ రెండు ఏంటో చూద్దాం. ఇదేంటో చూద్దాం, ఇదే నాకు తెలీదు. వామ్మో, ఏంద్రా ఇది ఎప్పుడు నేను చూడలేదు.
ఇది ఎప్పుడు నేను చూడలేదు, ఏంటో తెలీదు. ఏందో స్మెల్ వేరేగా ఉంది, ఫ్లేవర్ వేరేగా ఉంది, రుచులు నేను చెప్పలేకపోతున్నానండి. ఇదో ఎలా ఉండొచ్చో చూడండి. లోపల చిన్న చిన్న గింజలు ఉన్నాయి. ఏంటో కూడా తెలియదు. ఇది ఫ్లేవర్ వెరైటీగా ఉంది, పుల్లగా ఉంది, తీయగా ఉంది. పులుపు తీపి కామనే, కానీ వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ అంతే అమెజాన్ అడవుల్లో దొరికిన సంతతంతా ఇలాగే ఉంటాయి, వెరైటీగా ఉంటాయి. చాలా ఫ్రూట్స్కి పుట్టినీళ్ళు ఈ అమెజాన్, అంతే కదా. ఎన్ని రకాల పళ్ళుకి పుట్టినీళ్ళు మన అమెజాన్ అడవుల్లో దొరికే పళ్ళు కానీ, జంతువులు కానీ, పువ్వులు కానీ వెరైటీగా ఉంటాయి. ఇదో లాస్ట్ ఇదే అది అయిపోయింది. ఇది ఎలా ఉందో చూద్దాం. అబ్బో అందులో పసుపు గింజలు ఉన్నాయి, ఇదేదో గింజలు ఉన్నాయిరా. వామ్మో హల్లే రాబీ, ఏంట్రా ఇది? ఏంటి అబ్బా, ఏందిరా ఇది? నేను ఎప్పుడు చూడలేదు. ఏంటిది చూడండి ఎలా ఉన్నదో, భయంకరంగానా. లోపల గుడ్డు వెరైటీగా ఉంది, వెరైటీగా ఉన్నది. ఇదేదో కరెక్ట్గా రుచి చెప్పాలంటే కొంచెం అటు ఇటుగానే టమాటా పండు, పచ్చి టమాటా పండు, దేశీ టమాటా పండు తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ ఇదైతే టమాటా పండు ఏం కాదు. టమాటా పండు ఎప్పుడైనా నిల్వ ఉంటుంది కాదు, ఇది వెరైటీ పండు. కాని పండు, టమాటా పండు. బాగుందా? మన పిల్లలకి ఇద్దాము, ఎలాగెలాగున్నదో టేస్ట్ ఇచ్చేసి చెప్దాం. ఇదండి నా పళ్ళు గోళ. బాగుందా? వెరైటీ పళ్ళు చూశారు, నేను తిన్నాను అంటే మీరు తిన్నట్లే కదా, మరి అంతగా తినే ఫీలింగ్ మీకు కలిగిందా అనుకుంటున్నాను. నచ్చినట్లయితే పళ్ళు అన్నిటికి ఒక లైక్ కొట్టండి. పళ్ళు కాదు, ఈ పళ్ళుకి. How you feeling this one? That Sour. one. Sour, right? Yeah. I don't think you're supposed to eat No, you eat that one before? You? No. This You? tastes like a wine grape. No, it's not a grape. Grape never like this. You tried this one? No. Okay, finish this one and tell me how it is. Only one piece. Nice, right? Really? It's okay. Okay, Oh, this one's sweet. good. This one is good. Try this one. One piece. Come. Nice? Sweet, right? Try this one and tell me. Tell me. How you feel? Hey, tell me you. It's sour. Senorita, tell me. Right? Really sour. బస్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాం. సో పొట్టిగా ఉండడం వల్ల చూసారా, పర్ఫెక్ట్ సైజ్ అనమాట. వాళ్ళిద్దరూ నెక్ బెండ్ అయిపోద్ది. పొట్టిగా ఉండడం వల్ల కరెక్ట్గా సరిపోయింది నాకు. నిజంగా గ్రేట్. పొట్టిగా ఉంటే ఇలాగా. టేక్ కేర్ యువర్ నెక్, ఓకే? టేక్ కేర్ యువర్ గైస్ యువర్ నెక్. షేర్ మీ నో ప్రాబ్లమ్, బట్ బోత్ యు గైస్ ప్రాబ్లమ్. ఇదేదో చెట్టు మళ్ళీ ఇక్కడ వెరైటీగా ఉంది. వావ్, ఇదేదో వెరైటీ వింతలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మంచి స్పాట్ ఉందన్నారు. సో మొత్తం అందరం కలిపి బస్సులో ఎక్కి వచ్చామన్నమాట. హాస్టల్లో ఏది ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి ఉన్నాయి, దేనికి ఎంత పే చేయాలి, హాస్టల్లోని లైన్గా ఉన్నాయనుకో ఒక 15 స్పాట్స్కి ఏ బస్సులు ఎక్కాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అని చెప్పారనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 15 రూపాయలు ఇచ్చామంతే, హాస్టల్ నుంచి ఈ స్పాట్కి అందరం కలిపి.
అందరం కాదు, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా. చూడండి లొకేషన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆడవాళ్ళు ఎక్కడున్నా అదే కదా, బడబడి 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 బట్ట బడబడి 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 టట్ట. సో ఆడవాళ్ళు ఎక్కడున్నా అంతే కదండి, అందరూ కలిపి బడబడి 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 గోల 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 గోల. ఏం మాట్లాడతారో తెలీదు. ₹10 కరివేపాకు, కరివేపాకు ₹1, చింతపండు ఎక్కడ దొరికింది అదే సోది. ఆ అమ్మాయి అంటుంది నువ్వు ఎక్కడ కొన్నావు బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అంటే అమ్మాయి అంటుంది నేను అల్ల ఎక్కడ కొన్నాను అంటుంది. అమ్మా చూడండి చాలా ఉంది, హైకింగ్ చాలా దూరం చేయాలి, చాలా దూరం ఉంది. నల్లపోతున్నాను. ఇక వీడియోలు అన్నీ తీసుకునేసరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు పరిగెట్టి పిల్లలందరూ. అమ్మో చాలా కష్టంగా ఉంది. అమ్మో ఎలా ఉందండి లొకేషన్, అదిరిపోయింది. అమ్మో ఎప్పటికి వెళ్తామో ఏంటో. బాగుంది, చాలా బాగుంది లొకేషన్. ఎక్కడ డ్రోన్ ఎగురుతుందో ఎక్కడదో తెలియదు. కుక్క ఫాలో అవుతుంది మాతోని, ఎంతవరకు వస్తుందో చూద్దాం. This picture will be nice, but we'll try. Think about it. But we'll see it in a couple months. Couple of months. Sure. Yeah, I'll probably get it on the digital file. Yeah. So I will definitely send you. Oh, we should add you to that group, by the way. We Group? have an Instagram group What? to send all the pictures on. Wow. And I Sure. will add you when we get back. Me, I don't want. I cannot able to send. I will upload this one. You can download and watch. After 20 years, you can see your faces. Ooh. We have to go on the side, by the way, on the curve. Aye, Yeah, on aye. the right side, yeah. I made that mistake. Ay, mummy. నిజమే, చెప్పులు వేసుకుని ఉంటే చచ్చిపోతున్నా. అమ్మాయి చెప్పింది. అమ్మాయి ఉందా కదా నెదర్లాండ్ అమ్మాయి, ఆ అమ్మాయి ఏమన్నదంటే చెప్పులు వద్దు, నీ దగ్గర షూలు ఉంటే వేసుకో అని అన్నది. పర్లేదు నేను ఎక్కిపోతాను. నిజం నేను వెళ్ళాను, వర్షం పడిందని చెప్పి వెనక్కి వచ్చాను సగం దారిలోనే అని చెప్పి నిజంగా మరి చెప్పింది. ఇదంతా నల్లం వితౌట్ చెప్పులతో అవ్వదు, స్కిడ్ అయిపోయి పడిపోతాం. షూ కాబట్టి కొంచెం కాస్తుంది గ్రిప్. వెళ్తున్న కొద్ది వస్తూనే ఉంది బాబు, ఎప్పుడు అవుతుందో ఎప్పుడు వెళ్తామా అని. వర్షం పడుతుంది, వర్షం పడితే దొరికిపోతాను నేను. అంబ్రెల్లా ఒకటి ఉంది. అబ్బో ఏం కనబడట్లేదు ఇక్కడ. డ్రోన్ ఏమి వేస్తాను నేను, అయ్యో ఏమీ కనబడట్లేదు. డ్రోన్ ఇంకేటి వేస్తాను నేను, డ్రోన్ వేయలేని ఇటు అవ్వలేదు. డ్రోన్ వేస్తే ఇదంతా అగ్నిపర్వతం ఏరియా అనమాట. మీకు వ్యూ భలే కనబడుతుంది. ఇదంతా చాలా బాగా కనబడుతుంది. మరి ఇంకప్పుడే అవ్వేటట్లు లేదు. ఓ మమ్మీ జాగ్రత్త రా నాన్న, అన్వేష్ జాగ్రత్త, పడ్డావంటే మూతిపళ్ళు రాలుతాయి. అమ్మో 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 అమ్మో. హైకింగ్ అనేది చాలా కష్టమే, చాలా కష్టం. ఓపిక ఉండాలా, ఒంట్లో సత్తు ఉండాలా, మోకాల్లో గుజ్జు ఉండాలా. మోకాల్లో గుజ్జు ఉంటేనే హైకింగ్ అనేది చేయగలుగుతాం, లేదంటే మనం చేయలేం కదా. అంతే కదా, మోకాల్లో గుజ్జు ఉండాలా. బద్రీనాథ్ యాత్ర సేమ్ అదిగా అనమాట. అందరూ నడుచుకొని వెళ్తారు. మేము బద్రీనాథ్ ఫ్లైట్లో వెళ్ళాం, హెలికాప్టర్లో వెళ్ళాం. గవర్నమెంట్ హెలికాప్టర్ సబ్సిడీ 3500. ఆ వీడియో ఉంటుంది చూడండి. 100 రోజుల యాత్రలో చేశాను. అబ్బాబ్బలే ఉందా లొకేషను కదా, చాలా బాగుంది. అవసరం లొకేషను. ప్రకృతి అందమైందే, ఆస్వాదించాలి. అందుకే హై క్వాలిటీలో పెడుతున్నాను.
మీరు హై డెఫినేషన్లోని ఇన్ఫ్రంటేనా కొన్ని రోజుల తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకా ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే అప్పుడు 4K అప్పుడు చూడొచ్చు, బాగుంటాయి. ముందస్తు జాగ్రత్తగా పెడుతున్నాను అందుకే. మమ్మీ వామ్మో, Every side it went down for like 400 meters, so 200 feet, no more. Yeah. 600 feet. No. నిజంగా గ్రేట్ అండి. ఇంత దూరం వచ్చినందుకు కింద నుంచి మేఘాలు వస్తున్నాయి, కింద నుంచి పైకి మేఘాలు వస్తున్నాయి, అంటే కింద లోపల నుంచి మేఘాలు వస్తున్నాయి. మీరు ఆ మేఘాల యాంగిల్ చూడొచ్చు, మీకు తెలుస్తుంది. చాలా బాగుంది. అదొకటి, ఇదేదో ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఎక్కాలరా నాయన. మంచి షూ ఉండుంటే భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మంచి షూ కొనుక్కోలేదు, పారదొబ్బేసి ఆల్ ఇన్ వన్ పర్పస్ అన్నిటికి ఒకటి. అంటే లగేజ్ ఒకటండి, లగేజ్ మీద బేస్ అయ్యి ఉంటుంది అన్నది. థ్యాంక్ యూ సో మచ్. కుక్క ఉంది ఇక్కడ. వర్షం స్టార్ట్ అయింది, కింద నుంచి స్టార్ట్ అయింది వర్షం. మీరు పైనుంచి అనుకుంటున్నారు, చూడండి ఎక్కడి నుంచి పడుతుంది వర్షం. మమ్మీ ఇంకెంత దూరం ఉంది నాయన. ఆ పాప బాగుంటుంది అని తీసుకొచ్చింది. ఇక్కడ చూస్తే ఏటి కనబడట్లేదు. ఆ పొడిగా అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి. అగ్నిపర్వతం అని, ఏం అగ్నిపర్వతం ఏటో ఎక్కేలా లేము. అదిగో ఆ అమ్మాయి. ఎవరి కారు ఇండివిజువల్గా ఎక్కుతున్నారు, ఎవరు సహాయం చేయలేము, ఎవరికి చేయగలం. అమ్మో 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 అమ్మో. అయ్యి మమ్మీ. సో ఎండ వస్తుంది, ఎండపొర. సో మీరు చూసుకోవచ్చు ఆ గీత అంతా, ఇంకా కొండ గీతలన్నీ దాటుకుంటూ వచ్చాము మేము ఇక్కడికి. అమ్మాయిలు అయితే అలసిపోయారు, వాళ్ళతో పాటు నేను కూడా అలసిపోయాను. అమ్మో అమ్మో అమ్మో. వర్షం స్టార్ట్ అయిపోయింది. రైన్ జాకెట్ లేదు కాబట్టి వర్షం గట్టిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు అంబ్రెల్లా వేసుకున్నారు. అలా వర్షం ఫుల్గా పడుతుంది, మొత్తం జారిపోయాయి, మొత్తం అంతా జారిపోతున్నాయి. ఒక చేత్తో అంబ్రెల్లా, జాకెట్ లేదు కదా, సేఫ్టీ. నేను వర్షాలు ఇంకా ఫేస్ అవ్వలేదు కదండి, నాకేం తెలుసు ఇలాగ అవుతుందని. ఇప్పుడు వెళ్ళి అర్జెంట్గా జాకెట్ కొనుక్కోవాలి. ఇంకా కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉంటాయంట, రోజు విడిచి రోజు. చేస్తాను. ఓ అమ్మో, ఏముందరా నాయన. అగ్నిపర్వతం లేదు, జ్వాలాముఖి లేదు మనకి. అబ్బో కష్టం, చాలా కష్టం. వర్షం పడేటప్పుడు రాకూడదని అన్నారు, నిజమే. లెట్స్ గో. సారీ. There's lightning and stuff. Really? Yeah. If you hear thunder on a mountain, you gotta turn around and go back. Really? There are no trees here. We're at the highest point, and you have an umbrella, so you will die. దురదృష్టం ఏంటంటే మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకో తెలుసా? మెరుపులు పడుతున్నాయి, దగ్గరికే ఉన్నాం. అదిగోండి అక్కడ కొంచెం ఎక్కితే వచ్చేస్తాం, కానీ వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే మెరుపులు వస్తున్నాయి. మెరుపులు వచ్చేటప్పుడు మన చెట్లు ఏమి లేవు కదా, డైరెక్ట్గా మనల్నే తీక్కుంటాయి. ఎందుకంటే సెల్యులర్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి కదా, లాగేసుకుంటాయి, మనల్నే లాక్కుంటాయి. అది అని అన్నారు. నీ దగ్గర అంబ్రెల్లా కూడా ఉంది, నిన్నే లాగేస్తుంది, చచ్చిపోతావు, వద్దు అన్నారు వీళ్ళు. నిజంగా. సో అందుకే వెళ్ళిపోతున్నాం వెనక్కి. రెయిన్ స్టాప్. వర్షం తగ్గిపోయిందండి, మళ్ళీ స్టార్ట్ చేసాం వెళ్ళడం అనమాట. చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి. సో వర్షం తగ్గిపోయింది అనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నట్టు, వెనక్కి వచ్చాం మళ్ళీ. ఆ వర్షం అంటే మెరుపులు వస్తున్నాయి, అమ్మో డేంజరు అని చెప్పింది అమ్మాయి. ఇంకా వెళ్ళిపోయాము. మళ్ళీ ఏమైందంటే వర్షం తగ్గింది, మేఘాలు వెళ్ళిపోయాయి అని చెప్తే మళ్ళీ అందరం వెళ్తున్నాం. పీక్ లొకేషన్ అనమాట, అంటే హై. ఆ మౌంటైన్కి ఇక్కడ ఉన్న మౌంటైన్స్లో హై మౌంటైన్, అప్పుడు అన్నీ చూడొచ్చు అని అన్నారు. మమ్మీ కళ్ళు తిరుగుతున్నాయి తెలుసా. లొకేషన్ చూస్తారా? లొకేషన్ చూడండి ఎలా ఉందో. వామ్మో, కళ్ళు తిరుగుతున్నాయి. మరి నేను వీడియోలు చేసుకునేసరికి సగం తెల్లారిపోతుంది, నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోతారు అంతే. అదిగో అది వెళ్ళిపోయారు.
మన కోసం ఆగరు కదండి. ఇప్పుడు నేనంటే వీడియో ఆల్ ట్రావెలర్స్ వాళ్ళు ఎలా ఆగుతారు? ఇది నేను చాలాసార్లు ఫేస్ చేశాను, చాలామంది దగ్గర ఫేస్ చేశాను నేను. సేమ్ వాటర్, బురద. ఇప్పుడు నా ఒక్కరి కోసం 10 మంది ఉంటే 10 మంది ఆగలేరుగా, వాళ్ళ కోసం నేను వీడియో ఆపలేను, అంతే కదా. తమ్ముడే ప్యాకెట్. సో వాళ్ళు వెళ్ళిపోతారు వదిలేసి. ఏమైనా మళ్ళీ కొంత దూరం వెళ్ళాక చూస్తారు ఉన్నారా ఇరు లేడా అని. అందరూ చాలాసార్లు చాలామంది దగ్గర అయింది నాకు ఇలాగే. గ్రూప్స్తో వెళ్తే ఇదే బాధ, ఇండివిజువల్గా వేరు, గ్రూప్ వేరు. సో డ్రోన్ పెట్టాను, ఇలా సెటప్ చేశాను. చూద్దాం లెగుస్తుందో లెగదో. ఇది లొకేషన్ ఎలా ఉందో ప్రజెంట్. ఈ లొకేషన్లోని మనం డ్రోన్ ఎగరేయాలి ఇప్పుడు. Anyone else? You need it? Let's just stay there in case. Yeah. Guys, look at this. Oh, wow. Beautiful. నైస్. You have some in your hand? Perfect. Oh my God. మొత్తానికి అయిపోయిందండి. మొత్తం నీట్గా ఎక్కేసాం ఎలాగోకలాగా. ఇక్కడ చీమలు చూసారా, నిజంగా అవన్నీ చీమలు పాస్ అవ్వడానికి కొన్ని చీమలు అది ఒక నదిలాగా, వాళ్ళకి చిన్న నది కదా అది, ఒక వంతెనలాగా తయారయ్యాయి. సో ఆ వంతెన తయారు చేసుకొని మిగతా చీమలన్నీ ఆ చీమల మీద నుంచి పాస్ అవుతున్నాయి. యూనిటీకి నిదర్శనమే చీమలు అంటారు కదా, ఇది నిజమే, మీరు చూస్తున్నారు. నిజంగా ఆ నదిని క్రాస్ చేయడం కోసం చీమలు తప్పనమాట. ఓకే, రేపు ఇంకో వీడియోని మీరు చూడబోతున్నారు, చాలా బాగుంటుంది. సైకిల్ మీద నేను చాలా కొండ ప్రదేశాలకు వెళ్ళాను అనమాట. సో ఇంకా నేను టైర్డ్ అయిపోయాను, అందుకే నేను ఇంకేం చేయలేక ఈ వీడియో ఎంతతో ఆపేస్తున్నాను. రాత్రి ఇంకా జరిగిన సంభాషణలు గట్టా చాలా ఉన్నాయి, అవన్నీ ఇంకా ఇప్పటికే అసలు రోజంతా రికార్డ్ చేస్తే 3 అవర్స్ వచ్చింది వీడియో. ఆ 3 అవర్స్ని ఎడిటింగ్ చేస్తే 30 నిమిషాలు వచ్చిందనమాట. చాలా మటుకు వీడియో పోయింది, ఎడిటింగ్లో పోయింది. సో రేపు మీరు చూడబోతున్నారు పనామాలో పోకిరి.